హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనతో పాటు దాము భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసుకు సంబంధించి ఈ రోజు అంటే నిన్న నిందితులకు ఉరిశిక్ష పడడం జరిగింది సార్. ఇది ఇప్పుడు రెండు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా వైరల్ అయిపోతుంది. మరి అప్పుడు ఏం జరిగింది? సో ఆ ఇద్దరు దంపతుల్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, మరి ఇప్పుడు ఉరిశిక్ష పడడం పైన మీ ఒపీనియన్ సార్? ఇది యాక్చువల్గా ఒక ఇంట్రెస్టింగ్ కేసుగా మనం చెప్పుకోవచ్చు. ముందుగా అసలు వీళ్ళెవరు, వీళ్ళని చంపింది ఎవరు, దాని తర్వాత లీగల్ ప్రొసీడింగ్స్ ఏంటి, దీని మీద ఇప్పుడు ఎలాంటి శిక్ష పడింది, దాని తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ ఈ శిక్ష ఖరారు అవుతుందా లేదా, మన లీగల్ సిస్టమ్ ఎలా డీల్ చేస్తుంది, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా ఇది ఏంటంటే చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి మేయర్ కటారి అనురాధ, వాళ్ళ హస్బెండ్ కటారి మోహన్, ఆయన తెలుగుదేశానికి సంబంధించి వైస్ ప్రెసిడెంట్ చిత్తూరుకి. సో ఇద్దరు కూడా తెలుగుదేశం వాళ్ళే. సో వీళ్ళు 2015 నవంబర్ 17 ఆ రోజు మార్నింగ్ 11:45కి అనురాధ తన ఆఫీసులో ఉంది. పక్కన గదిలో మోహన్ కూడా ఉన్నాడు. సడన్గా కొంతమంది బురకాలు ధరించి ఆమె క్యాబిన్లోకి ఎంటర్ అయ్యారు. ఆఫీస్లోకి ఎంటర్ అయ్యి ఫస్ట్ ఆమెను తల మీద ఫైర్ చేశారు గన్తో, తర్వాత చెస్ట్ మీద ఫైర్ చేశారు. అప్పటికి వీళ్ళు వెళ్ళగానే ఆమెకు అర్థమైపోయింది నన్ను చంపొద్దు అని ఏడుస్తుంది. అయినా కూడా వీళ్ళు ఫైర్ చేశారు. అక్కడి నుంచి పక్కకు వస్తే ఆ గోళ్ళలో అరుపులు కేకలు, వీళ్ళని ఆపడానికి వేలూరి సతీష్ అనే ఒక అతను గట్టిగా అక్కడ ట్రై చేశాడు. అతనికి కూడా గాయాలైన అతన్ని కూడా కత్తులతో పొడిచి వీళ్ళు పక్కకి వెళ్ళారు. పక్కన మోహన్ ఉన్నాడు, వీళ్ళ హస్బెండ్. అతనికి అప్పటికే ఈ గోల చూసి అతను బయటకు వచ్చి పారిపోవాలని చూస్తే అతన్ని తరిమి ఆ కాంపౌండ్లో తరిమి, వందల మంది జనాలు చూస్తున్న దీంట్లో తరిమి కత్తులతో అతి దారుణంగా పొడిచి పారిపోయారు మొత్తం. సో ఇది అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా 2015లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ హత్య. దీనికి రాజకీయ కోణం కూడా ఉంది. ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళు కాబట్టి వైసీపీ వాళ్ళు చంపారు, ఇవన్నీ కూడా వచ్చే కథనాలు. కానీ తర్వాత అర్థమైంది ఏమంటే ఈయన చంపింది ఎవరో కాదు, ఈ మోహన్ వాళ్ళ మేనల్లుడి వాళ్ళ సిస్టర్ వాళ్ళ అబ్బాయి. వాడి పేరు శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూ. వాడికి ఈయనకి గొడవలు ఉన్నాయి. రాజకీయాల్లో తనని తొక్కేస్తున్నాడని వాడు భావించాడు. తర్వాత వాళ్ళ కుటుంబ ఆస్తులకు సంబంధించి కూడా గొడవలు ఉన్నాయి. సో ఈ కక్షల్లో అతనే ఒక కిరాయి హంతకులను పెట్టి ప్లాన్ చేసి ఆర్గనైజ్ చేసి చంపాడు అనమాట. అతను కూడా అత్యంత కిరాతకంగా చంపాడు. ఇప్పుడు కూడా అతను ఏ రకమైన పశ్చాత్తాపం కూడా అతనిలో లేదు, 10 ఏళ్ళు గడిచినా కూడా. సో చంపిన తర్వాత వన్ టౌన్ పోలీసు స్టేషన్లో వీళ్ళ బంధువులు వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ తీసుకొని దీని మీద ఎంక్వైరీ చేసి పోలీసులు దీన్ని చాలా ఏ ప్రెజర్కి సరెండర్ కాకుండా మంచిగా నీట్గా దీన్ని ప్రజెంట్ చేశారు, ఎఫ్ఐఆర్ చేశారు, మంచి ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేశారు. సో పక్కడ్బందీగా కేసుని చేసి దాదాపు 23 మంది మీద అక్యూజ్డ్ 23 మంది మీద కేసు పెట్టారు. అంటే టీము ఇక్కడికి రావడం, దీని సూత్రధారుడైన చింటూ, వీళ్ళ మేనల్డు, తర్వాత వీళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు, ఇలాగా మొత్తం 23 మంది మీద పెట్టారు. అందులో ఒక అతను నాకు అసలు సంబంధమే లేదు ఈ కేసుతో, నన్ను అనవసరంగా వీళ్ళు పెట్టారు, నేను వైజాగ్లో ఉంటున్నాను అని కోర్టుకి నివేదిస్తే కోర్టు పరిశీలించిన మీద అతన్ని తీసేశారు. ఇంకొక అతను మధ్యలో చనిపోయాడు. మొత్తం 23 మంది మీద పెడితే 21 మందితో ట్రయల్ జరిగింది. సాక్షుల్ని 130 మంది సాక్షులను పెడితే అందులో 57 మందిని విచారించారు. సో ఛార్జ్షీటు 2016 ఫిబ్రవరి 18న ఛార్జ్షీట్ వేశారు. అంటే దాదాపు నవంబర్ అంటే చాలా స్పీడ్గానే 3-4 మంత్స్లోనే వేసేసినట్టుగా మనకు అర్థమవుతుంది ఛార్జ్షీట్ కూడా. అంటే పోలీసులు చాలా బాగా పనిచేశారనడానికి ఈ కేసు ఒక ఉదాహరణ. అయితే 10 ఏళ్ళుగా ఈ కేసు నడుస్తుంది. అంటే కోర్టుల్లో మనకి పోలీసులు గట్టిగా పనిచేసి స్పీడ్గా పనిచేసినా కూడా లీగల్గా ఎట్లా ఉంటుంది అనే దానికి కూడా ఈ కేసు ఒక ఎగ్జాంపుల్. అప్పటి నుంచి డ్రాగాన్ అనేక వాయిదాలు, దాదాపు 150 సార్లు ఎంతో వాయిదాలు పడింది ఈ కేసు. వాళ్ళు రాలేదని, వీళ్ళు లేదని, లాయర్ లేదని, ఇలా వాయిదాలు పడుకుంటూ వచ్చి 10 ఏళ్ల తర్వాత
ఇప్పుడు ఒక చారిత్రాత్మక తీర్పు, చిత్తూరులోనే ఇప్పటి వరకు ఇలాంటి తీర్పు ఇవ్వలేదని చెప్తున్నారు. ఇది వచ్చి అడిషనల్ సెషన్స్ జడ్జి అంటారు. ఈ సెషన్స్ జడ్జి, అడిషనల్ సెషన్ జడ్జి శ్రీనివాసరావు, జస్టిస్ ఎన్ శ్రీనివాసరావు ఈ తీర్పుని ఈ నెల వెలువరించారు. ఇందులో 5 మంది మాత్రమే దోషులుగా తేల్చి మిగతా వాళ్ళని ఆయన విడుదల చేశారు. ఈ 5 మందికి ఉరిశిక్ష వేశారు. అంటే ఈ మేనల్లుడు చింటూ A1గా ఉన్నాడు. దాని తర్వాత గోవింద స్వామి అలియాస్ రేజర్ వెంకటేష్, వీడు మెయిన్ అనమాట చంపిన దాంట్లో. తర్వాత జయప్రకాష్ రెడ్డి, తోట మంజునాథ్, మునిరత్నం, ఈ 5 మందికి ఉరిశిక్ష, చనిపోయే వరకు ఉరి వేయాలి అనేది రాశారనమాట. సో దాంతోపాటు చింటూకి 70 లక్షలు ఫైన్ వేశారు A1కి. ఈ 70 లక్షల్లో 50 లక్షల్ని ఇవాళ ఫ్యామిలీకి ఇమ్మని చెప్పారు. ఇంకొక 20 లక్షలు గాయపడ్డాడు కదా కాపాడడానికి ట్రై చేసి సతీష్ కుమార్, అతనికి 20 లక్షలు ఇమ్మని కోర్టు ఆదేశించింది. మిగతా వాళ్ళకి నామినల్గా వేయాలి కాబట్టి అన్నట్టుగా 1000 రూపాయలు ఫైన్ వేస్తారు. సో ఆల్రెడీ వీళ్ళు జైళ్ళలోనే ఉన్నారు. నిన్న కోర్టుకు కూడా తీసుకొచ్చినప్పుడు కూడా 5 మంది ఫోటోలకు కూడా ఫోజులు ఇచ్చారు. ఈ 5 మంది కూడా ఎవరిలో పశ్చాత్తాపం ఏం లేదు. నీట్గా వాళ్ళని చూస్తే జైళ్ళల్లో కూడా మంచిగా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుంటున్నట్టుగా అర్థమవుతుంది. నీట్గా ఉన్నారు. అతనైతే చింటూ ఏదో రాజకీయ నాయకులకు అందరికీ చెయ్యి ఊపుతో కూడా పలకరిస్తున్నాడు నవ్వుతూ. అంటే అతనికి ఏమాత్రం ఒక బాధ కానీ ఉరిశిక్ష పడిందనే ఇది లేదు. ఎందుకు లేదంటే సెషన్స్ కోర్టులు వేసిన ఉరి శిక్షలు అమలు కావడం వెరీ రేర్. ఎందుకు, దీని తర్వాత వీళ్ళు అప్పీల్కి వెళ్తారు. అప్పీల్కి వెళ్ళి హైకోర్టుకి వెళ్తారు. హైకోర్టులో మళ్ళీ ఇదొక 10 ఏళ్ళు నడిచినా ఆశ్చర్యం లేదు. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఇలాగా ఇదొక ఇంకొక 10 ఏళ్ళు ఈజీగా ఉరి అమలు అయ్యే లోపల ఇంకొక 10 ఏళ్ళు గడుస్తుంది. సో రెండోదే ఈ లోపల వాళ్ళు మేనేజ్ చేసుకోగలిగితే అక్కడ ఎస్కేప్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలాసార్లు కింది స్థాయిలో వేసిన ఊర్లు పై స్థాయిలో శిక్షలుగా మారిపోతాయి. ఆ శిక్షలు జైలు వీళ్ళు అప్పటికే ఎట్లాగో 20 ఏళ్ళు ఎంత ఉంటారు కాబట్టి ఈ శిక్షా కాలం తీసేస్తారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే డబ్బు లేని వాళ్ళు, లేకపోతే దళితులు, గిరిజనులు, ఇలాంటి వాళ్ళే జైళ్ళల్లో కానీ శిక్షలు పడేవాళ్ళు కానీ ఎక్కువ మన దేశంలో ఉంటారు. పర్సంటేజ్ చూసుకుంటే తక్కువ ఉండేది ఏంటంటే సిస్టమ్స్ని మ్యానిపులేట్ చేసుకోగలిగినారు. మంచి అడ్వకేట్లను పెట్టుకొని మన కళ్ళ ముందు రోజు చూస్తున్నాం కదా, వీళ్ళు ఎస్కేప్ కాగలరు. వీళ్ళకి అర్ధరాత్రులు కూడా జడ్జిలు బెయిల్ ఇస్తారు. వీళ్ళకి హుటాహుట్న బెంచ్లు ఫామ్ అవుతుంటాయి. ఇవన్నీ జరుగుతాయి. అదే పేదవాళ్ళ స్థాయికి వచ్చేసరికి ఏమి జరగదు. ఇక్కడ చనిపోయిన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కాబట్టి ఏమాత్రం అన్నా తెలుగుదేశం ప్రజలు అవన్నీ ఉండే అవకాశం ఉంది. అక్కడ పార్టీ గట్టిగా పనిచేసి కొంత పోలీసుల మీద కూడా ప్రెజర్ తీసుకొచ్చుంటారు. కాబట్టి ఈ మాత్రం స్ట్రాంగ్గా కేసు నిలబడడానికి కారణమైంది. బట్ ఇది శిక్ష వరకు వెళ్ళడం కూడా గొప్ప విషయమే, మరణ శిక్ష వేయడం. కాకపోతే ఇది హైకోర్టులో మళ్ళీ సుప్రీంకోర్టులో ఇంకొక 10 ఏళ్ళైనా గడిచే అవకాశం అయితే ఉందన్నమాట. మరి ఏం జరుగుతుందని చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.